హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం యాప్టిట్యూడ్లో యావరేజ్ అనే టాపిక్ నేర్చుకోబోతున్నాం. యావరేజ్ అనే టాపిక్లో ఈరోజు మనకు 3 టాపిక్స్ ఉన్నాయి, సబ్ టాపిక్స్ ఉన్నాయి. యావరేజ్ ఆఫ్ న్యాచురల్, ఈవెన్ అండ్ ఆడ్ నంబర్స్, కన్సిక్యూటివ్ నంబర్స్, అడిషన్. ఈ మూడిట్లలో కన్సిక్యూటివ్ నంబర్స్ అండ్ అడిషన్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకు తెలిసింది ఏంటంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్. సమ్ ఆఫ్ వాల్యూస్ మీన్స్ ఇప్పుడు 10 వాల్యూస్ ఉంటే ఆ 10 వాల్యూస్ను యాడ్ చేసి బై టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ 10 కాబట్టి బై 10 వేయాలి. సో అలాగే ఇప్పుడు మనం యావరేజ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ గురించి నేర్చుకుందాం. ఈ చిన్న ట్రిక్ ఏంటంటే యావరేజ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు n/2 ప్లస్ 0.5. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 50, దెన్ యావరేజ్ ఆఫ్ 50 న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 50/2 ప్లస్ 0.5 మీన్స్ 25 plus 0.5 is equal to 25.05. యావరేజ్ ఆఫ్ ఎన్ ఈవెన్ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1. ఇప్పుడు యావరేజ్ ఆఫ్ 50 ఈవెన్ నంబర్స్ అని ఇస్తే మనకు ఆన్సర్ ఈజ్ 50 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 51. దిస్ ఈజ్ ద ఆన్సర్. సిమిలర్లీ యావరేజ్ ఆఫ్ ఎన్ ఆడ్ నంబర్స్ ఇచ్చాడు అనుకోండి, యావరేజ్ ఆఫ్ ఎన్ ఆడ్ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఇప్పుడు యావరేజ్ ఆఫ్ 50 ఆడ్ నంబర్స్ అంటే మనకు యావరేజ్ కూడా 50 అవుతుంది. ఇది ఒక సింపుల్ ట్రిక్. ఈ ట్రిక్ గుర్తుపెట్టుకుంటే మనకు ఒక టైం అనేది సేవ్ అవుతుంది. మనకు యావరేజ్లో ఇంపార్టెంట్ టాపిక్ కన్సిక్యూటివ్ నంబర్స్ గివెన్. ఇక్కడ ఇప్పుడు ఇఫ్ యావరేజ్ ఆఫ్ 6 కన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ ఈజ్ 29. ABCDEF అనేవి 6 కన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్. వాటి యొక్క యావరేజ్ 29 అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఇచ్చింది ఎంత? ఇక్కడ 6 నంబర్స్ కాబట్టి 6/2 చేయాలి, అప్పుడు 3 వస్తుంది ఆన్సర్. ఇప్పుడు మనకు యావరేజ్ ఎంత? 29. ఈ యావరేజ్ 29ని ABC తర్వాత 29 రాయాలి, తర్వాత మళ్ళీ DEF. 29కు ముందున్న ఈవెన్ నెంబర్ ఏంటి? 28, అలాగే 26, అలాగే 24, అలాగే 30, 32, 34. ఇదొక సింపుల్ ట్రిక్. సిమిలర్లీ ఫర్ 4 కన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ ఈజ్ యావరేజ్ ఈజ్ 32. సో మనం ఇలా రాసుకోవాలి, AB తర్వాత 32, CD. 32కు ముందున్న ఆడ్ నెంబర్ ఏంటి? 31, 31కు ముందు 29, 32కు ఆఫ్టర్ 33, 33కి ఆఫ్టర్ 35. సో ఇలా మనం ఫైండ్ చేయాలి. ఇప్పుడు లీస్ట్ అంటే మనకు 29 వస్తుంది, హైయెస్ట్ అంటే 39 వస్తుంది.